మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 27ను పరిశీలిద్దాం. ఇందులో శ్రీకృష్ణుడు రాజసగుణం గలిగిన వ్యక్తి లక్షణాలను వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. రాగీ కర్మఫల ప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, పని ఫలితాలపై తీవ్రమైన ఆసక్తి, అత్యాశ, ఇతరులకు హాని చేసే స్వభావం, అపవిత్రత, గెలిస్తే విపరీతమైన సంతోషం, ఓడితే తీవ్రమైన దుఃఖం వంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని రాజసకర్త అంటారు. వీరి మనసు ఎప్పుడూ ఫలితం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ శ్లోకంలోని భావం మనల్ని హెచ్చరిస్తుంది. రాజసగుణం నిరంతర అశాంతికి, ఒత్తిడికి దారితీస్తుంది. ఫలితాలపై ఆధారపడిన ఆనందం శాశ్వతం కాదు. ఇది మనల్ని సంతోష, దుఃఖాల సుడిగుండంలోకి నెడుతుంది. ఈ బోధనను మన జీవితంలోకి తీసుకుంటే మన పనుల వెనుక ఉన్న ప్రేరణను పరిశీలించుకోవాలి. కేవలం ఫలితం కోసం కాకుండా మన కర్తవ్యాన్ని శ్రద్ధగా చేయడంపై దృష్టి పెట్టాలి. ఇది మనకు మానసిక స్థిరత్వాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.